ప్రజలకు ఒక సదుపాయం కల్పిస్తే ఆ సదుపాయం కారణంగా ఆదాయం వస్తుందా అంటే అత్యవసర ఆదాయం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఆ సదుపాయానికి సంబంధించిన సమస్యని పరిష్కరించలేరు. ఇదే ప్రభుత్వ రంగంలో వచ్చినటువంటి నష్టం, కష్టం. మనం ఉదాహరణకి చూస్తే ఇదివరకు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఎందుకు ఏళ్ల తరబడి అట్లాగే ఉండేవి అంటే ఆ టిక్కెట్ల డబ్బులు ఆ వ్యవస్థకు కూడా చాలే కాదు, ఎప్పుడూ నష్టాల్లో ఉండే. దానికి ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకుంటే ఇక్కడ పోనీ అది చూసి ఓట్లు ఎవడన్నా వేస్తాడంటే వేయడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక బోల్డ్ అన్ని రోడ్లు వేశాడు. అంత మాత్రం దేశం మొత్తం ఓట్లు వేశారా? 240 సీట్లకే పరిమితం చేశారు. అట్లాగే జగన్ టైంలో ఇచ్చినటువంటి పథకాలు దాని కారణంగా చూసి ఓట్లు వేశారా? 11 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి తీసుకుంటున్నారు, జరిగేది జరగట్లేదు. దీంతోనే ప్రైవేట్ రంగం వైపుకి కొంతమంది మొగ్గు చూపుతుంటారు. ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో రైలు ఉంది. మెట్రో రైలు వల్ల ఆదాయం ఏం లేదు. ఏం చేస్తున్నారు? ఆ మెట్రో రైలు తీసుకెళ్ళి ఏదైతే అక్కడ షాపింగ్ మాల్స్ ఇట్లాంటి అంటే దానికి స్థలాలు ఇస్తారు. వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటారా, అద్దెలకే ఇచ్చుకుంటారా, దాని మీద వచ్చే ఆదాయం, అడ్వర్టైజ్మెంట్ల మీద వచ్చే ఆదాయం, ఇదే వాళ్ళకి 80%. టికెట్ల మీద వచ్చేటటువంటిది అయితే చాలదు. అట్లాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు. ఒకప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ ఎక్కడానికి దిగడానికి అయితే గీతే అక్కడ తినడానికి ఒక క్యాంటీన్ ఇట్లాంటివి. ఇవాళ ఎయిర్పోర్ట్లు చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పేరుతో షాపింగ్ మాల్స్ నడుస్తున్నాయి. లోపల అసలు మనం వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడుందో తెలియదు. అంటే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి మెట్లు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే లిఫ్ట్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఆ రూట్ అంతా షాపులు, రకరకాలైనటువంటి స్టాల్స్ ఇవే నడుస్తూ ఉంటాయి. ఏంటి అంటే ఒక ఎయిర్పోర్ట్ కనుక సంపాదించుకోగలిగితే బ్యాంకు లోన్ ఇస్తుంది. ఆ లోన్తో ఇట్లాంటిది ఒక కాంప్లెక్స్లు కట్టేస్తే వీళ్ళందరూ డబ్బులు ఇస్తారు, అడ్వాన్సులు ఇస్తారు, నెల నెల అద్దెలు విపరీతంగా వస్తాయి, ఫ్లైట్ నుంచి వచ్చే రెంట్లు వస్తుంటాయి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్టులు ఇలాంటివి అంటే ఇదివరకు ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ టైంకి వెళ్ళే దశ నుండి ఇప్పుడు 2-3 గంటలు ముందెళ్దాం. ఇంకొకటి ఫ్లైట్లు ఆలస్యం చేస్తారు కావాలని. ఈ ఆలస్యం చేయడం వెనకాల వీళ్ళు లోపు కాస్త షాపింగ్ చేసుకోవాలన్నటువంటి రూట్లో నడుస్తూ ఉంటాయి.